హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన గేదె పాలతో గట్టిగా గడ్డలాగా ఉండే జున్ను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించబోతున్నాను. ఎలా చేయాలనేది స్టార్ట్ చేద్దాం. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేనైతే హాఫ్ గ్లాస్ గేదె పాలను తీసుకున్నాను. మురిపాలు అనేవి ఫస్ట్ డే చిక్కగా ఉంటాయి, సెకండ్ డే కొంచెం పలచబడతాయి. నేనైతే సెకండ్ డే పాలను తీసుకున్నాను. సెకండ్ డే మురిపాలు కాబట్టి నేను హాఫ్ గ్లాస్ మురిపాలకి 2 గ్లాసుల నార్మల్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ డే మురిపాలు కనుక తీసుకున్నట్లయితే చిక్కగా ఉంటాయి కాబట్టి 3 గ్లాసుల నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత 1/2 కిలో బెల్లాన్ని తీసుకుని పౌడర్లా చేసి ఈ పాలలో వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జున్ను ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గిన్నెని కుక్కర్లో పెట్టుకోవాలి. ఈ గిన్నెకి మూత పెట్టి అలాగే కుక్కర్కి కూడా మూత పెట్టి 2 విజిల్స్ వేయించుకోవాలి. విజిల్స్ అయిన తర్వాత ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూతను తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా గడ్డలాగా ఉండే జున్ను రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.